హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో చాలామంది చాలా సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతికి చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈ టైంలో ఎక్కడికెళ్ళినా ఏ ఆడియో ఫంక్షన్‌కెళ్ళినా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే మెగా ఫ్యాన్స్‌కి సంబంధించిన ఏదైనా సినిమా రిలీజ్‌లు జరిగినా, ఏం జరిగినా మొన్ననే మనం చూసాం డల్లాస్‌లో రామ్ చరణ్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఓజీ, ఓజీ, ఓజీ అని అరవడం అయితే మనం చూసాము. ఇలాగే చాలా సార్లు వాళ్ళు అంటే ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 2023 నుంచి అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతది? ఎప్పుడొస్తది? ఏంటి అని జెప్పేసి. అయితే సో దానికి సంబంధించి డీవీవీ నిర్మాణం ఒక చిన్న పోస్టర్‌నైతే రిలీజ్ చేసిందనమాట. అదేంటంటే 'ఓజీ' సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. 'ఓజీ' సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తున్నామని చెప్పేసి వాళ్ళొక చిన్న క ఒక పోస్టర్‌నైతే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఓజీ, ఓజీ అని అరుస్తున్నారు. అలా కాదు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన బాధ్యతని నిర్వర్తిస్తున్నారు కాబట్టి, ఈ సినిమా ఖచ్చితంగా 2025లో ఇది ఖచ్చితంగా రిలీజ్ చేయడానికి మా వంతు మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా రిలీజ్ అయ్యేలా మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పేసైతే ఈ వార్తనైతే ఇచ్చారు. సో 2025 ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నామని చెప్పేసి డీవీవీ నిర్మాణం వాళ్ళు ఈ పోస్టర్‌నైతే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా సరే ఓజీ, ఓజీ అంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా రోజులవుతుంది కాబట్టి ఆయన సినిమా కోసం అందరూ అంటే ఆయన ఫ్యాన్స్ మొత్తం అటు 2 తెలుగు రాష్ట్రాలు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కానీ చాలా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు ఈ 'ఓజీ' సినిమా కోసం. సో 'ఓజీ' ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ 2023లో ఈ సినిమా స్టార్ట్ అయిందనమాట. సో అప్పటినుంచి అసలు 2024లోనే ఇది మేబీ ఏదన్నా రిలీజ్ అవుతది ట్రైలర్ కానీ, పోస్టర్స్ కానీ వాటికి సంబంధించి అని చెప్పేసి అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి సంబంధించిన ఒక చిన్న పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. అయితే దీన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారనమాట. అలాగే పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి, ప్రియాంక అరుల్ మోహన్, అదే మొన్న 'సరిపోదా శనివారంలో' ఉంది కదా హీరోయిన్, సో తను, ఇంకా శ్రేయా రెడ్డి మన 'సలార్‌లో' విలన్ పాత్ర పోషించింది కదా, సో తను శ్రేయా రెడ్డి, ఇంకా ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనమాట. అయితే ఫస్ట్ గ్లింప్సేనైతే వదిలారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'హంగ్రీ చీతా' అని చెప్పేసి అయితే దానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం రిలీజ్ చేస్తారు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే మొన్న ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి స్టోరీ చూసాము ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆయన షూటింగ్‌కి వెళ్ళి ఒక పిక్ పెట్టారనమాట. సో అది కూడా తెగ వైరల్ అయిపోయింది. ఇంకా ఫ్యాన్స్‌కి అంటే పూనకాలు వచ్చేసినాయని చెప్పొచ్చనమాట. అసలు ఈ 'ఓజీ' ఎప్పుడు రిలీజ్ అవుతది? ఏం అప్డేట్స్ వస్తున్నాయి? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? పవన్ కళ్యాణ్ షూటింగ్‌కి వెళ్తున్నారా? ఇంకా ఎవరెవరు ఉన్నారో అసలు ఈ కనీసం మళ్ళీ ఇంకొక గ్లిమ్స్ అయినా ఓపెన్ చేస్తారేమో, రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెళ్ళినా సరే, అంటే ఏ ఫంక్షన్స్‌కెళ్ళినా అంటే రాజకీయ నాయకుల ఏ మీటింగ్‌కెళ్ళినా అక్కడ అభిమానులు ఓజీ, ఓజీ, ఓజీ అని అరిచి గోల పెడుతున్నారంట. సో అదే మెయిన్ రీజన్‌తో ఎక్కడికెళ్ళినా ఇలా కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు, ఇబ్బందికి గురి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని హర్ట్ చేయకుండా మేము ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాం ఓజీ సినిమాని 2025లో మా వంతు మేము కృషి చేసి ఖచ్చితంగా 2025లో ఓజీ సినిమాని మీ ముందుకైతే తీసుకొస్తాము. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెళ్తే అక్కడ, లేదంటే వేరే ఎవరైనా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడ ఇలా ఓజీ అని అరవడం వల్ల కాస్త ఇబ్బంది అవుతుంది. అది మీరు కొంచెం దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించండి అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా మంచిగా, నీట్‌గా ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని మీద ఫ్యాన్స్ పాజిటివ్‌గానే స్పందిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి ఉండే ఫ్యాన్స్ కూడా సేమ్ ఆయనలాగానే ఉంటారు కాబట్టి, సో ఫ్యాన్స్ కూడా చాలా కామ్‌గానే ఉంటారు ఇప్పటి నుంచి అని మనమైతే అనుకుందాం. మరి ఈ 'ఓజీ' సినిమా 2025లో రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన షూటింగ్ అయితే కాస్త జరుగుతూనే ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు కాబట్టి, ఆయన కొంచెం బిజీ పనులలో తిరుగుతున్నారు కాబట్టి, అక్కడికి గ్యాప్ దొరికినప్పుడల్లా ఆయన షూటింగ్‌కి కూడా వెళ్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు కొన్ని పిక్స్ వస్తున్నాయి, కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి. చూస్తూనే ఉన్నాం. ఓజీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు అప్పుడప్పుడు ఒక్కొక్కటి వస్తూనే ఉంది. సో అంత బిజీ వర్క్‌లో కూడా షూటింగ్ చేసి, మళ్ళీ దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ చేసి, మళ్ళీ ఇటు చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి, ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో
అందరూ దీన్ని అర్థం చేసుకొని 2025 సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది, 2025లో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది, లేదంటే దానికి సంబంధించిన ఇంకా చాలా అప్డేట్స్ మన ముందుకు వస్తాయని అయితే మనం వెయిట్ చేస్తూ చూద్దాం. థ్యాంక్ యూ.